Garuda Express, an international courier service. ఉత్కంఠ రేపిన యూపీ సీఎం అభ్యర్థిత్వానికి మొత్తానికి తెరపడింది. యోగి ఆదిత్యనాథ్ ఎట్టకేలకు యూపీ సీఎం గా ఎంపికయ్యారు. ఇక ఉప ముఖ్యమంత్రులుగా బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, లఖన్వు మాజీ మేయర్ దినేష్ శర్మ ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన లఖన్వులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోని శాసనసభ పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లఖన్వులో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరు కానున్నారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు నుంచి ప్రచారంలో ఉండి మధ్యలో కనుమరుగై చివర్లో అనూహ్యంగా తెరపైకి వచ్చారు యోగి ఆదిత్యనాథ్. యూపీ ఎన్నికల్లో బీజేపీ మైనారిటీ వర్గానికి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. అభివృద్ధి ఎజెండాను తలెత్తుకోవడమే కాకుండా మతపరంగా ఓటర్లను ఏకీకరణ చేసింది. తద్వారా 312 స్థానాలతో భారీ మెజారిటీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వివాదరహితుడైన సీనియర్ నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయవచ్చని భావించారు. ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్, మనోజ్ సిన్హాల పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ చివరి నిమిషంలో యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చిందనే చెప్పాలి. యూపీలో దళితులు బీఎస్పీకి మద్దతిస్తే బీసీలు, ముస్లింలు ఎస్పీకి అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఓబీసీలు, అగ్రకులాలు, బ్రాహ్మణులు యువతను ఆకట్టుకుంటే విజయం ఖాయమని బీజేపీ పావులు కదిపింది. ఇదే వ్యూహంతో 2019 ఎన్నికల్లోనూ విజయదుందుపి మోగించాలని ఎత్తులు వేసింది. అందుకే రాజ్పూత్ వర్గానికి చెందిన ఆదిత్యనాథ్ ను సీఎం గా చేసిందనే చెప్పాలి. తద్వారా అగ్రవర్గాలను ఆకర్షించింది. ఇక ఇటీవలి ఎన్నికల్లో ఓబీసీలు బీజేపీకి గట్టి మద్దతుదారులుగా నిలిచారు. అందుకే ఆ వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అలాగే యూపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బ్రాహ్మణుల ఓట్లు కీలకం. అందుకే ఆ వర్గానికి చెందిన దినేష్ శర్మకు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. కాగా మోదీ అభివృద్ధి ఎజెండాను ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలు కలిపి ఆదిత్యనాథ్ యూపీలో మోదీత్వాన్ని అమలు చేస్తారని ప్రతిపక్ష నేతలు అప్పుడే విమర్శలు గుప్పించడం షురూ చేశారు. మొత్తానికి యూపీలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రామ మందిర నిర్మాణంతో పాటు అయోధ్య, కాశీ వివాదాలను కూడా సునాయాసంగా పరిష్కరించుకోవచ్చని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు భావించాయనే చెప్పవచ్చు. అందుకే బీజేపీ నేతలతో పోటీ పడి మరి ఆర్ఎస్ఎస్ నేతలు శ్రమించారని అంటున్నారు. మొత్తానికి యూపీ పీఠం యోగి ఆదిత్యనాథ్ సొంతమైందనే చెప్పవచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.